హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన కారపూస చూపిస్తున్నానండి. ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి. బయట దొరికేవి అంత హెల్దీ కాదు. నార్మల్గా మనకి ఒక పావు గంట 20 నిమిషాల్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఒక సూపర్ మార్కెట్లో తెచ్చానండి. పిండి మామూలుగా మనకి కిలో బియ్యం పిండికి అరకిలో శనగపిండి వేసి, అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని, వాము, ఫ్రెష్ వాము ఇసుక లేనిది చూసుకొని ఆ వామును కూడా దీంట్లో వేసేసుకోండి. వాము కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఒక పిరికడి వేస్తే సరిపోతుంది. అలాగే కారం, దీంట్లోనే నువ్వులు ఇవి వేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా తయారు చేసుకొని నూనెను కూడా దీంట్లో వేసుకోండి. అలాగే నీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చగా కాగబెట్టేసి మీరు రెడీగా ఉంచేసుకోండి. ఇది కలిపే ముందు కొంచెం చల్లారనిచ్చి కలపండి, లేదంటే చెయ్యి కొంచెం వేడి ఎక్కువగా తగులుతుంది. ఇలా కలిపిన తర్వాత కొన్ని నీళ్ళు వేస్తూ, మరి ఎక్కువగా ముందుగానే వేసేయకండి. కొన్ని నీళ్ళు వేస్తే మనకి ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. మరి ఎక్కువగా నీళ్లు వేసినా కానీ తొందరగా వేగవండి. సరిపడా నీళ్లు వేసి ఈ విధంగా కలిపేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేయండి. మీకు కారపూస తయారు చేసే గిద్దెలు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వీటితోని మీరు కావాల్సిన షేపు కారపూస తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకి నూనె హీట్ ఎక్కిన తర్వాత చక్కగా వస్తాయి. ఇది మనకి నూనె కొంచెం నీళ్ళు తక్కువగా వేసి కలిపితే త్వరగా వేగిపోతాయి. నీళ్ళు ఎక్కువగా వేస్తే ఏంటంటే వేగడానికి టైం పడుతుంది, నూనె కూడా తొందరగా అయిపోతుంది. ఇలా మనకి పైన బుడగలు రావడం ఆగిపోతే మనకి ఇది కారపూస రెడీ అయినట్టే. మనకి ఏర్పడకుండా ఎల్లో కలర్ ఉంది కదా అని ఎక్కువసేపు వేయించితే బయటికి తీసిన తర్వాత కలర్ మారుతాయండి. జాగ్రత్తగా చూసుకొని మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి. పిల్లలు చక్కగా టైంపాస్గా ఈజీగా తినేస్తారు. చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా మీరు చేస్తే తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో వాము మెయిన్ అండి. వాము మంచిగా కరెక్ట్గా వేసుకుంటే కారపూస అనేది ఆటోమేటిక్గా మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. చూడండి, ఈ విధంగా మనకి మంచి కలర్తోని రెడీ అయిపోయినాయి. మంచి క్రిస్పీగా వచ్చాయండి. తప్పకుండా ఈ విధంగా నేను చెప్పినట్లుగా చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.